గోల్కొండకి అయితే పోదాం అనుకుంటున్నాం. ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. ఇవాళ ఉన్నది అస్సలు ఆటో కూడా బుక్ అవ్వట్లేదు. ఎంతసేపు అవుతుందో చేయబట్టి అస్సలు అంటే అసలు అయితే లేదు. ఏమో అమ్మ దర్శనం అవుతుందో లేదో మాకు తెలియదు. 3-4 వీక్స్ నుంచి అనుకుంటున్నాం కానీ అస్సలు అవ్వట్లేదు. ఇవాళ ఏదో సడన్గా పోదామని ఫిక్స్ అయిపోయినాము. కానీ ఒక్క ఆటో కానీ ర్యాపిడో కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని అస్సలు అంటే అసలు రారంటున్నారు. ఇగో ఇప్పుడైతే 3 ఫోన్లు పడుతున్నారు చూడండి బావలు. ఒకదాన్ని ఇంకొక ఫోన్ చేస్తూ ఉన్నారు కానీ ఒక్కరు కూడా తీసుకోవట్లేదు. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. అసలు మేము వెళ్తామో వెళ్ళామో కూడా తెలియదు. మేమైతే అందరం రెడీ అయ్యి కూర్చున్నాము. కనీసం ½ అన్ అవర్కి ఎక్కువ అవుతుంది. ఆటోలు బుక్ చేస్తుంటే అస్సలు అవ్వట్లేదు. అసలు చాలా రోజుల నుంచి పోదాం అనుకుంటున్నాము. ఇంతవరకు నేను గోల్కొండ చూడలేదు. మా పిల్లలు చాలా ఫోర్స్ చేస్తే సరే అని ఫిక్స్ అయిపోయినాము, రెడీ అయినాము. కానీ ఇప్పుడు మాత్రం ఆటోలు ఫిక్స్ అయితే ఒక్కటి కూడా ఓకే చెప్పట్లేరు, యాక్సెప్ట్ చేయట్లేరు. అట్లాగే క్యాబ్లు కూడా ఎందుకు అని అంటే ట్రాఫిక్ ఉంటుందంటే ఎవరు రానంటారు, క్యాన్సిల్ చేస్తున్నారు. ఏం చేయాలి అసలు అంటే అసలు అర్థమైతే ఇలా ఉంది మా పరిస్థితి. అయితే ఒక ఫోన్ 2 ఫోన్లు 3 ఫోన్లు ఉన్నారు. అయినా కూడా క్యాన్సిల్ అవుతా ఉన్నాయి. 3 ఫోన్లలో బిజీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని అస్సలు రానంటారు. మరి అట్లాంటప్పుడు ర్యాపిడో ఎందుకు పెట్టుకోవాలి కదా. అంటే మాకు కోపం వస్తుంది. ఎంతసేపు అని వెయిట్ చేయాలి చెప్పండి. మేము రెడీ అయిపోయి కథ చెప్పడం అయిపోయినాం. ఎండకి ఇంకా 2 అవర్స్ అయినాం అనుకో, కనీసం గుడి కూడా బంద్ అయిపోతుంది అంట. అది టెన్షన్ అసలు. లేకపోతే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బస్సులోకి వెళ్ళొచ్చు కానీ బస్సుకి వెళ్తే చాలా టైం పడుతుంది. మళ్ళీ గుడి బంద్ చేసినానుకో పోయిన తృప్తి కూడా ఉండదు కదా. అందుకనేసి మేము క్యాబ్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇది అనమాట మా పరిస్థితి. ఏమో చూడాలి ఇప్పుడు ఎవరైనా తీసుకోరా. మాకైతే 3 క్యాబ్లు కావాలి. ఎందుకంటే మేము 12 మెంబర్స్ ఉన్నాం అనమాట. ఒకరిద్దరు అయితే ఏదో ఒకటి సెట్ చేసుకొని పోయేవాళ్ళము. కానీ కాదు, 3 ఉన్నాము. ఒకటి అయింది ఒక ఆటో. ఒక ఆటో అయిందంట మా అక్క చెప్తుంది. ఇంకా 2 కావాలి. అంటే మేము 12 మంది ఉన్నాము. వాళ్ళని అడిగేసి వెళ్దాం అనేసి చూస్తున్నాం. 12 మంది అయినా కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేసి వెళ్దామని చూస్తున్నాం. ఇగో మావాడు చూడు ఫుల్ ఎగ్జామ్ తయారైండు గోల్కొండ పోదామనేసి. ఎన్ని రోజుల నుంచి ప్లాన్ వేసుకుంటారు తెలుసా మా వాళ్ళు. ఒక 2 వారాలు అవుతుంది వేసుకోవాలి. కానీ ఎప్పుడు అవ్వట్లేదు అసలు. ఇవాళనే వెళ్దామనేసి అనుకున్నాము. ఈ పాటికి వెళ్తే బాగుండు. కానీ మేము ఏం చేస్తాము చెప్పండి, అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. ఇగో అద్దాలు పెట్టుకొనేసి, టోపులు పెట్టుకొనేసి, షూలు వేసుకొనేసి, అయ్యో కథ కాదు వీళ్ళది. వాళ్ళకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఉంది. ఎందుకంటే ఇదివరకు చూడలే కదా, అందుకనేసి మేము నిజంగా ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఒకసారి చూసినాం అనుకోండి ఇట్లా ఉంటుంది కదా అనేసి ఊకో ఉంటారనమాట. ఎప్పుడు పోలే కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు, కాలేజ్లో ఫ్రెండ్స్ అందరు మేము పోయినాం రా అనేసి చెప్తున్నారు. వాడికి కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళాలనేసి ఉంది. అది అనమాట మ్యాటర్. మాకేమో అసలు క్యాబులు బుక్ అవ్వట్లేదండి. ఏం చేయాలి చెప్పాలి. అసలు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, ఆతృతతో ఉండే వెళ్ళాలనేసి. ఈ క్యాబులు మొత్తం మమ్మల్ని ఫోన్ చేయకుండా చేస్తారో, కనీసం దేవుడు దర్శనం అనే అయ్యేటట్టు చూస్తారో లేదో తెలియదు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా అవసరానికి దేవుళ్ళు అన్నట్టే కదా మనకు అవసరానికి వచ్చేటోళ్ళు. ఏమంటారు, అవునా కాదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.